గైక్వాడ్ ఇండియన్ టెస్ట్ స్క్వాడ్లో ఎందుకు లేడు అని ఒక వీడియో చేశారు. ఓకే, లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరిగింది. దాంట్లో ఎందుకు కొంతమంది ప్లేయర్స్ సెలెక్ట్ అవుతారు, ఎందుకు కొంతమంది అవ్వరు, అసలు ఎలా సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుందని. దానికి ఈ రుతురాజ్ గైక్వాడ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేది దాడి చేయడం మొదలెట్టారు. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ వచ్చాయి. ఆ కమెంట్స్ డైరెక్ట్గా మన యూట్యూబ్లోనే అడ్రస్ చేస్తే అయిపోతుందిగా. ప్రతి కమెంట్కి ఇండివిజువల్గా రెస్పాన్స్ ఇచ్చే బదులు వాళ్ళ కమెంట్స్ని చూపిస్తే దానికి రెస్పాండ్ చేస్తే ఒక పని అయిపోతుంది అనుకున్నా. చేద్దాం పనే. లెట్స్ గెట్ స్టార్ట్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఐ థింక్ ఫస్ట్ టైం చేస్తున్నా ఇది. ఒక వీడియోకి వచ్చిన కమెంట్స్ తీసుకొని దాని మీద రెస్పాండ్ చేసి ఒక వీడియో చేస్తున్నారు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బాసు, నాకు గైక్వాడ్ అంటే జనాలు అనుకునేలాగా ఐ డోంట్ హేట్ గైక్వాడ్. నాకు అసలు ఇండియన్ క్రికెట్ టీంలో ఎవరు ఆడినా పర్లేదు. యాజ్ లాంగ్ యాజ్ ద క్రికెట్ టీమ్ విన్స్, దట్స్ ఆల్ ఐ కేర్ అబౌట్. అందరూ ఈక్వల్లీ టాలెంటెడే, అందరికీ అవకాశాలు రావాలి, కానీ రావు. కాంపిటేటివ్ సెటప్లో అందరికీ ఈక్వల్గా అవకాశాలు రావు. కొంతమందికి తక్కువ అవకాశాలు వస్తాయి, దాంట్లోనే ఎక్కువగా పర్ఫామ్ చేయాలి. కొంతమంది అవకాశం కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాలి. అది జీవితంలో కూడా ఇలా జరుగుతుంది. క్రికెట్ ఏవి దానికి అతీతం కాదు. ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది. నాకు ఇష్టం కాబట్టి నా ప్లేయర్ ఆడేసేయాలి, మా టీం ఇది నా ఫేవరెట్ టీం కూడా దానిలో ఒక ప్లేయర్ ఆడేసేయాలి అని కూడా పొరపాటు. హ్యావింగ్ సెడ్ దాట్, ఇది కొంచెం క్లారిటీ చేసిన తర్వాత కమెంట్స్లోకి వెళ్ళిపోదాం. చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ ఉన్నాయి. కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, అర్థం చేసుకుని చెప్పే ప్రయత్నం చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. కానీ ఇక్కడ నేను ఎవరి కమెంట్స్ తీసుకున్నాను అవి కాస్త కాన్వర్జేషన్ ఎక్కువ చేసే స్కోప్ ఉన్న కమెంట్స్ తీసుకున్నాను అనమాట. టు స్టార్ట్ ఆఫ్, ఫస్ట్ వన్ మధ్య మధ్యలో ఇక్కడ చూస్తుంటారు ఏమనుకోవద్దు అనమాట. ఎల్ డ్రాగో గేమింగ్ 4698 అని ఏమంటాడంటే 16 స్క్వాడ్లో కూడా పెట్టకూడదా అన్న యాజ్ ఎ బ్యాకప్ ఓపెనర్ ఆర్ వన్ డౌన్. ఇన్ని టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి కదా, మరి బ్యాకప్ కావాలి కదా. పాయింట్ బాగానే ఉంది, కానీ డ్రాగో గేమింగ్ భయ్యా విషయం ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్కి మాత్రమే స్క్వాడ్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి, 2 టెస్ట్ మ్యాచ్ కూడా కాదు. ఇంకొకటి మ్యాచ్ ఇండియాలో జరుగుతున్నాయి అంటే ఒకవేళ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుందో ఎవరికన్నా గాయం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓపెనర్ గాయం అయితే అర్జెంటుగా 2-3 గంటల్లో ఫ్లైట్ వేయించి తీసుకొచ్చేయచ్చు ఎక్కడున్నా ఇండియాలో. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత గాయం అయిందనుకో ఎవడు ఏం చేయలేడు. అప్పుడు స్క్వాడ్లో ఉన్న ఆర్ ఆ 11లో ఉన్న మిగతా 10 మందిలో ఎవరో ఒకరు ఓపెనర్ ప్లే చేయాల్సి వస్తుంది. అంటే అప్పుడు శుభ్మన్ గిల్లో, కేఎల్ రాహుల్ సెకండ్ ఇన్నింగ్స్లో బహుశా ఓపెనర్గా వెళ్తారేమో ఇన్ కేస్ ఏదో ఓపెనర్కి ఇంజరీ అయితే. జరగకూడదని కోరుకుందాం, ఒకవేళ జరిగితే ఇది. అందుకని డొమెస్టిక్ హోమ్ సిరీస్లో బ్యాకప్ లాంటివి పెట్టరు. ఆస్ట్రేలియాకి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఒక థర్డ్ ఓపెనర్ ఉంటాడు స్క్వాడ్లో. అండ్ ఇండియాలో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే స్క్వాడ్లో ప్రస్తుతానికి గిల్ కూడా ఓపెన్ చేసి ఉన్నాడు, రాహుల్ కూడా ఓపెన్ చేసే ఉన్నాడు. ఒకవేళ నిజంగానే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే వీళ్ళు చేయగలరు. ఓకే, ముందు 3994 అంటాడు, రే రుతురాజ్ సెలెక్ట్ చేస్తేనే కదరా తన సెంచరీ వారు తన టాలెంట్ చూపెత్తాడు. ఓవర్గా మాట్లాడుతున్నావు. అండ్ ఆ గిల్ గాడికి ఛాన్స్ ఇచ్చారు, సో వాడు సెంచరీ చేశాడు. ఆ గిల్ చాలా మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు రా అంటాడు. సరే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఛాన్స్లు ఇవ్వడానికి టెస్ట్ మ్యాచ్లో ఆడటం ఛాన్స్ ఇక్కడ ఇవ్వరు. మీరు చాలా బాగా పర్ఫామ్ చేస్తే మీకు ఆడే అవకాశం వస్తుంది. ఊరికే అందరికీ ఛాన్స్ ఇచ్చుకుంటూ పోరు. ఇప్పుడు రంజీ ట్రోఫీలో 28 స్టేట్స్ కలిపి మొత్తానికి ఒక 300 మంది 350 మంది ఆడుతున్నారు కాబట్టి అందరికీ ఛాన్సులు ఇస్తారా చాక్లెట్ పంచినట్టు? అలా జరగదు కదా. యూ నీడ్ టు పర్ఫామ్ అట్ ఎ హై స్టాండర్డ్ డొమెస్టిక్లో, అప్పుడు మీకు ఛాన్స్ వస్తుంది ఇంటర్నేషనల్లో టెస్ట్ ఆడడానికి. గిల్ ఫెయిల్ అయ్యాడు అంటే గిల్ ఇంగ్లాండ్ సిరీస్లో హిస్ స్పాట్ వాజ్ ఆన్ ద లైన్. ఆ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టకపోయి ఉంటే బయటకు వచ్చేసి ఉండేవాడు. ఒక సెంచరీ కొట్టిన తర్వాత ఆబ్వియస్లీ టీంలో ఒక 2 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఇంకొక 2-3 మ్యాచ్లు ఇస్తారు, ఇంకొక సిరీస్ ఇస్తారు. మళ్ళీ ఈ సిరీస్లోనూ ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ అండ్ న్యూజిలాండ్ సిరీస్లో కూడా కన్సిస్టెంట్గా రన్స్ కొట్టకపోతే డ్రాప్ అవుతాడు. తనేమి అతీతుడు కాదు. విరాట్ కోహ్లీయే డ్రాప్ అయ్యాడు ఒక సిచ్యువేషన్లో. రోహిత్ శర్మని 2019లో వెనక్కి వచ్చాడు టెస్ట్ మ్యాచ్ ఆడడానికి మధ్యలో, అప్పుడు ఎప్పుడో డెబ్యూ చేసిన తర్వాత. యువరాజ్ సింగ్ అసలు ఆడే ఛాన్స్ దొరకలేదు టెస్ట్ మ్యాచెస్లో. అర్థమవుతుందా? మెరిట్ ఈజ్ ఇంపార్టెంట్. పాలిటిక్స్ ఉండదు అని చెప్పట్లేదు. మనుషులు ఎక్కడున్నా సరే పాలిటిక్స్ ఉంటుంది. అది మీ ఊర్లో మీ ఇంట్లో కూడా పాలిటిక్స్ ఉంటుంది. అన్నదమ్ములు 2 ఉన్నా, 3 సిబ్లింగ్స్ ఉన్నా పాలిటిక్స్ ఉండదా? ఎక్కడైనా పాలిటిక్స్ ఉంటుంది. బట్ దానికి మించి కనుక మీరు పర్ఫామ్ చేస్తేనే మీరు రికగ్నైజ్ అవుతారు. ఇది అర్థం చేసుకోవాలి. నన్ను తురే అంటే వచ్చేసేదేం లేదు. అర్థమవుతుందా బంగారం? రాకేష్, ఈ క్వశ్చన్లో ఐ థింక్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఆల్రెడీ ఆన్సర్ చేశాను. రెండో పార్ట్ క్వశ్చన్ తీసుకుందాం. రుతురాజ్కి అన్యాయం మాత్రం చేస్తున్నారు బీసీసీఐ పాలిటిక్స్. మంచి ఏజ్ ఫామ్ పోయాక ఏం యూజ్, వేస్ట్ బోర్డు. అతనికి సూపర్ టెక్నిక్ ఉంది బ్యాటింగ్లో. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు ఎప్పుడు గైక్వాడ్కి అగెన్స్ట్గా వీడియోస్ పెడుతూ ఉంటావో ఒక్కసారైనా పాజిటివ్గా చెప్పావన్నా. కోహ్లీకి గిల్కి ఫ్యాన్ అని మాకు తెలుసులే, అంతా మా కర్మ. నువ్వు మా కర్మ అనేసుకుంటే నీ చేయలేడు భయ్యా. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఐపీఎల్లో గైక్వాడ్ పర్ఫార్మెన్స్ చూసి మావాడు తోపు ప్రతి ఫార్మాట్ ఆడేస్తాడు అనుకోవడం తప్పు, పొరపాటు. అది
నేను ఇప్పటికీ చెప్తున్నా, రుతురాజ్ గైక్వాడ్ T20 ఇంటర్నేషనల్స్లో ఇండియాకి ఆడాలి. అక్కడ గిల్ సర్టనిటీ కాదు, అట్లీస్ట్ నా ఒపీనియన్లో గిల్ సర్టనిటీ కాదు. ఇక్కడ మళ్ళీ గిల్ ట్రాన్సాక్షన్ చేసుకోవడం మొదలు పెడతారు. బట్ స్టిల్ ఫ్యాక్ట్ ఏంటంటే, నా ఉద్దేశంలో T20 ఇంటర్నేషనల్స్లో గైక్వాడ్ షుడ్ ప్లే అహెడ్ ఆఫ్ గిల్, బికాస్ తను ఎక్కువ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తాడు. గిల్ నాట్ సో కన్సిస్టెంట్. కానీ ఓడిఎస్ అంటే వచ్చేసరికి గైక్వాడ్ కంటే కూడా గిల్ బెటర్ రైట్ నౌ. మీరు తన ఫస్ట్ క్లాస్ రికార్డ్స్ కంపేర్ చేసి చూసుకున్నా సరే, గైక్వాడ్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఏమీ లేదు. తన ముందరి సీజన్స్లో టాప్ 10లో కూడా లేడు, టాప్ 100 రన్ గెటర్స్లో కూడా లేడు గైక్వాడ్. ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్. వెళ్ళి స్టాట్స్ చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. టాప్ 100 రన్ స్కోరర్స్లో కూడా గైక్వాడ్ లేడు లాస్ట్ సీజన్స్లో. షన్ను నుంచి నెక్స్ట్ కమెంట్, బ్రో మీరు ఎంతమందితో కంపేర్ చేస్తున్నారు లెజెండ్స్తో? ఫస్ట్ గిల్తో కంపేర్ చేయండి. ఏదో ఒక నేమ్ సేక్ సెంచరీ చేశాడు ఆ గిల్లో. లెట్స్ సేక్ ఎడ్రోల్ చేస్తారు ఈ పాలిటిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్ను భయ్య, నేను కంపేర్ చేసిన లెజెండ్స్తో కాదు, నేను చెప్పింది ఆ లెజెండ్స్ ఆడుతున్నప్పుడు ఇంకా చాలామంది గొప్ప క్రికెటర్స్ డొమెస్టిక్లో ఆడుతూ మిగిలిపోయారు. వాళ్ళకి ఇండియాకి ఆడే ఛాన్స్ రాలేదు. ఎందుకంటే టీంలో ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళు 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఆడుతూ ఉన్నారు. అలా జరిగినప్పుడు కొంతమందికి ఛాన్సెస్ రావు. ఇక్కడ గిల్ని వాళ్ళతో కంపేర్ చేయడమో, గైక్వాడ్ వీళ్ళతో కంపేర్ చేయడమో కాదు, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ మాత్రం కూడా అర్థం కాకుండా కమెంట్ పెట్టడానికి వచ్చేస్తారు. ఎందుకు నాకు అర్థం కాదు. మరి షన్ను ఏంటమ్మా చూసుకోవాలి కదా కాస్త. ఫ్యాంటసీ క్రికెట్ రాజా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరే దారుణం. అది ఫ్యాంటసీ క్రికెట్ ఆడుతున్నాను, అది బ్యాడ్ మన స్టేట్స్ తెలుసా విషయం నీకు? 4 or 5 మ్యాచెస్ ఒకసారి ఆడుతాడు, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. గిల్ కన్నా గైక్వాడ్ కన్సిస్టెన్స్గా పర్ఫామ్ చేస్తాడు. ఒక్క మ్యాచ్ బాగా ఆడడానికి కంటిన్యూ చేయడం వర్స్ట్ అండ్ బీసీసీఐ పాలిటిక్స్. ఏ ఫార్మాట్లో అది క్వశ్చన్. ఇప్పుడు రైట్ నో మాట్లాడుతుంది టెస్ట్ మ్యాచెస్ గురించి కదా. టెస్ట్ ఫార్మాట్లో ఆర్ ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో గైక్వాడ్ ఏమీ గిల్ కంటే బెటర్గా పర్ఫామ్ చేసింది లేదు. T20 క్రికెట్ వేరే, IPL వేరే. IPL ఒక కొలమానం కాదు టెస్ట్ క్రికెట్లో సెలెక్ట్ చేయడానికి. ఎప్పుడు అర్థం చేసుకుంటారు? కొంచెం గ్రో అవ్వండి. ఇలా చెప్పడం వల్ల మీకు నచ్చకపోవచ్చు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే T20 క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్ అస్సలు సెలెక్షన్ క్రైటీరియా కాదు టెస్ట్ మ్యాచెస్కి. అక్కడ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసి ఏం చేసుకోవడానికి? టాప్ 100 రన్ గెటర్స్ లిస్ట్లో కూడా లేడు గైక్వాడ్ లాస్ట్ సీజన్స్లో. అర్థమవుతుందా? వరేష్ CH తనంటాడు, టెస్ట్లో ఛాన్స్ లేదు. ఓకే, బికాస్ చాలామంది ప్లేయర్స్ ఉన్నారు ప్రెజెంట్. బట్ మొన్న శ్రీలంక టూర్లో ఎందుకు సెలెక్ట్ చేయలేదు? తర్వాత బంగ్లాదేశ్లో T20s కూడా ఉన్నాయి కదా, అందులో అయినా సెలెక్ట్ చేస్తారంటారా? వెరీ గుడ్ పాయింట్. అగైన్ ఐ విల్ అగ్రీ టు దిస్ 100% దట్ T20 ఇంటర్నేషనల్స్లో గిల్ కంటే ముందర గైక్వాడే ఆడాలి. తను శ్రీలంక కూడా ఎందుకు వెళ్ళలేదు నాకైతే తెలియదు. ఐ థింక్ హీ షుడ్ హ్యావ్ గాన్ ఇస్ వాట్ ఐ బిలీవ్. బంగ్లాదేశ్లో T20sలో కూడా నా ఉద్దేశంలో గైక్వాడే ఆడాలి. ఇక 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, గైక్వాడ్ ఈజ్ మోర్ కన్సిస్టెంట్ దాట్ గిల్ ఇన్ T20 ఫార్మాట్. 2, మనకి ఇంత పెద్ద టాలెంట్ పూల్ ఉన్నప్పుడు, 3 ఫార్మాట్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ప్లేయర్ని అన్ని ఫార్మాట్ ఆడించాల్సిన అవసరం బహుశా లేదేమో. ఇలా 3 ఫార్మాట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా అయినా కొంతమంది ఇండియాకి ఆడే అవకాశం వస్తుంది. ఇలా అయినా వీళ్ళు ఇండియాకి ఆడాము అని చెప్పుకోవడానికి ఉంటుంది. సో ఐ రియలీ హోప్ గైక్వాడ్ డస్ గెట్ ఎ ఛాన్స్ టు ప్లే అగైన్స్ బంగ్లాదేశ్ T20 ఇంటర్నేషనల్స్లో. యూజర్ -hi5RN6W, సర్లే ఎందుకు ఇలా యూజర్ నేమ్ కానీ అన్న లాజిక్స్ చెప్పుకు, గిల్ ఇస్ ప్లేయింగ్ ఫర్ 3rd పొజిషన్. మరి పుజారా 3rd పొజిషన్లో ఇండియాస్ బెస్ట్ ప్లేయర్, దెన్ వై మేనేజ్మెంట్ డ్రాప్ హిమ్? ఈ శుభ్మన్ గిల్ ఈస్ బెటర్ దెన్ పుజారా ఇన్ టెస్ట్ క్రికెట్. లాజిక్ అంటే ఎక్కడైనా సేమ్ కదా, మరి ఇదేంటి నీ లాజిక్? అసలు ఏమైనా అర్థం ఉందా? పుజారా ఫామ్ బాగా డ్రాప్ చేశారు. ఇప్పుడు డ్రాప్ అయిపోయిన ప్లేయరు గిల్ కంటే బెటరు అంటే నువ్వు ఓవరాల్ రికార్డ్ మాట్లాడుతున్నావా? ఓవరాల్ రికార్డ్ అలానే ఆడుతుంటే పుజారా ఇంకా టీంలో ఉండేవాడు, కానీ లేడు కదా. ఎందుకు? పుజారా ఫామ్ డిప్ అయింది కాబట్టి డ్రాప్ చేశారు. అజింక్య రహానే ఫామ్ కూడా డిప్ అయింది కాబట్టి డ్రాప్ చేశారు. ఆ WTC మ్యాన్ కోసం మాత్రమే తీసుకొచ్చారు, తర్వాత మళ్ళీ తీసేశారు. పుజారా కూడా అంతే. ఇక్కడ గిల్తో కంపేర్ చేయడం ఏంటి? తను స్క్వాడ్లోనే లేడు అంటే తన ఫామ్ బాగాలేదనే కదా అర్థం. ఏం లాజిక్ ఇది? అనుమలంటారు లాజిక్ నాకు లేదని చెప్పి నువ్వు ఇంత లాజిక్ వాడావు. మరి ఇది హైలైట్ దీని అమ్మ జీవితం. క్రిక్ ఫుడ్ ఫెనటిక్ 1947. ఓకే, వాడికి ఎంత ఇన్సెక్యూరిటీ అంటే గిల్ ఇక్కడ బై ద వే పుజారా వెళ్ళిపోగానే నెంబర్ 3లో ఆడుతానని, ఓపెనర్గా అయితే జైస్వాల్ కాంపిటీషన్ వల్ల ఛాన్సెస్ రావని తన నెంబర్ 3 అడిగి మరీ వెళ్ళాడు. అలాంటి వాడి గురించి నాతో డిస్కషన్ చేయకు కౌశిక్. ఫేవరెట్ భయ్యా, సూపర్ భయ్యా. ఇంక ఏంటి తెలుసా, ఒక విచిత్రమైన సామెత ఉంటుంది, గజ్జికి లేని దురద జాలిం రోషన్కి ఎందుకు అని. అర్థమవుతుందా? టీమ్ మేనేజ్కి ప్రాబ్లం లేదు, సెలక్షన్ కమిటీకి ప్రాబ్లం లేదు, దట్ గిల్ వాంట్స్ టు ప్లే ఎట్ నెంబర్ 3. ఇక నీ ప్రాబ్లం ఉంది ఇన్సెక్యూరిటీ అని నువ్వు ఫీల్ అవుతున్నావు. తప్పులేదు, ఎవరు ఒపీనియన్ వాళ్ళది. నువ్వు ఇన్సెక్యూరిటీ అని ఫీల్ అవ్వచ్చు. సో ఇన్సెక్యూర్గా ఉన్నాడు కాబట్టి తన తీసేసి గైక్వాడ్ ఆడించాలి. ఫస్ట్ క్లాస్ రికార్డ్ గైక్వాడ్ చూడు, లాస్ట్ 2 సీజన్స్ గైక్వాడ్ పర్ఫార్మెన్స్ చూడు, తర్వాత ఈ లాజికల్ తీసుకురా. ఓకేనా? నెక్స్ట్ వన్, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. GAK 3333 అంటాడు, నీ లాజిక్ ప్రకారం పర్ఫార్మెన్స్ బేస్ మీద సెలెక్ట్ చేయాలి కదా, కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత ఎందుకు సెలెక్ట్ చేయలేదు?
ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డిబేటెడ్ టాపిక్స్ ఇన్ ఇండియన్ క్రికెట్. అయితే దీంట్లో అప్పుడు ఏం జరిగింది అంటే కరుణ్ నాయర్ ఆ టెస్ట్ మ్యాచ్ ఆడింది అజింక్య రహానెకి ఇంజురీ అయింది కాబట్టి. అప్పట్లో టీమ్ మేనేజ్మెంట్ ఉన్న పాలసీ ఏంటంటే దిస్ హెస్ బీన్ వైడ్లీ డాక్యుమెంటెడ్, నేను కొత్తగా క్రియేట్ చేస్తుంది కాదు. ఒక ప్లేయర్ ఇండియాకి ఆడుతూ ఒక ప్లేయర్ ఇంజూర్ అయితే తన స్థానంలో ఎవరైతే వస్తారో వాళ్ళు టెంపరీగా మాత్రమే వచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్లో మనకి ఇంగ్లీష్ టీచర్ ఉన్నారు, తనకి పర్సనల్ కారణాల వల్ల వాళ్ళు ఒంట్లో బాలేదు కాబట్టి ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్నారు. అయితే తన స్థానంలో ఇంకొక ఇంగ్లీష్ టీచర్ వస్తారు, లైక్ మనకి పాఠాలు చెప్పడానికి. ఫస్ట్ ఉన్న ఇంగ్లీష్ టీచరు ఫిట్ అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చాక, లేదు నీకు జ్వరం వచ్చింది కదా, నీ ఒంట్లో బాలేదు కదా, నీ ప్రాబ్లము, నిన్ను తీసేస్తున్నావు స్కూల్ నుంచి అని చెప్తావా? లేకపోతే టెంపరీగా వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళకి మళ్ళీ వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఇచ్చేస్తారా? అదే లాజిక్ అక్కడ వాడి అజింక్య రహానె నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి తీసుకొచ్చారు. ఇక్కడ కరుణ్ నాయర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ అన్లక్కీ, ఒప్పుకుంటా. బట్ కరుణ్ నాయర్ వాజ్ నాట్ ది ఓన్లీ పర్సన్ ట్రిపుల్ సెంచరీ కొట్టి నెక్స్ట్ టెస్ట్ ఆడని వాళ్ళలో తను 4వ మనిషి. మొదటి ఇద్దరు పేరు చెప్పినా మీకు ఇప్పుడు గుర్తుందో అర్థం కాదు, కానీ ఇంకొక పేరు చాలా పాపులర్, పాకిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ గ్రేట్స్, ఇన్జమాముల్ హక్ కూడా ట్రిపుల్ సెంచరీ కొట్టిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడలేట. సో ఇది ఇండియాలో మాత్రమే ఒక కేసు అని కాదు, ఇట్ జస్ట్ హ్యాపెండ్ దట్ దాని తర్వాత అజింక్య రహానె ఫిట్ అవడం, వెనక్కి రావడం, రన్స్ కంటిన్యూస్గా స్కోర్ చేశాడు. కరుణ్ నాయర్కి మళ్ళీ అవకాశం రాలేదు. కరుణ్ నాయర్ డొమెస్టిక్ దాని తర్వాత పర్ఫామ్ చేయలేదు. మళ్ళీ ఈ సీజనే మహారాజా కప్లో అంటే కర్ణాటకలో జరిగే ప్రీమియర్ లీగ్లో బోల్డర్ రన్ స్కోర్ చేసి మళ్ళీ లైన్అప్లోకి వచ్చాడు. మేబీ ఐపీఎల్ ఆప్షన్ ఎవరైనా పిక్ చేస్తారేమో చూడాలి. బట్ ఆ ట్రిపుల్ సెంచరీ తర్వాత ఇఫ్ యూ ఫాలో కరుణ్ నాయర్స్ జర్నీ డొమెస్టిక్ మొత్తం డౌన్ హిల్లే పాపం. అన్ఫార్చునేట్ ఇట్స్ హ్యాపెండ్ విత్ హిమ్. ఆడుండాల్సిందా? తప్పకుండా ఆడుండాల్సింది. బట్ అప్పుడు టీమ్ మ్యాచ్ తీసుకున్న నిర్ణయం అది, ఫిట్ అయిపోయిన ప్లేయర్ మళ్ళీ తనకి తన స్థానం ఇచ్చారు. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఇది జరిగిన విషయం. టీంలో ఎస్టాబ్లిష్ అంటే కోహ్లీ ఆర్ రోహిత్ నేమ్స్ చెప్పు, వినడానికి బాగుంటుంది, కానీ ఇలాంటి వాళ్ళ నేమ్స్ చెప్పకు. మళ్ళీ సచిన్ స్టాట్స్ తన స్టాట్స్తో కంపేర్ చేయడం ఎందుకు? సచిన్, లక్ష్మణ్, గంగూలీ, ట్రావిడ్ కన్సిస్టెన్సీ ఏంటి, గిల్ కన్సిస్టెన్సీ ఏంటి? అసలు ఏమన్నా కంపారిజన్ ఏంటి కౌశిక్ భయ్య? నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఇప్పుడు కన్సిస్టెంట్గా ఒక మనిషి టీంలో ఉన్నట్టు అర్థమయ్యేది ఒక 10-20 టెస్ట్ మ్యాచ్లుగా ఆడుతూ ఉంటే దట్స్ వెన్ యూ సీ హిస్ సిమెంటెడ్ హిస్ ప్లేస్ ఇన్ ద స్క్వాడ్. ఎంతసేపు నువ్వు స్టాట్స్ పరంగా సచిన్తో కంపేర్ చేస్తా, ద్రావిడ్తో కంపేర్ చేస్తా, లక్ష్మణ్తో కంపేర్ చేస్తా అంటూ పోతే వాళ్ళు 10 ఏళ్ళ పాటు ఆడారు, ఎవరు ఎవరితో కంపేర్ చేయలేరు. నువ్వు ఒక ప్లేయర్ని తీసుకొని ఆ ప్లేయర్ 5, 10, 15, 20 టెస్ట్ మ్యాచ్లు ఆడిన తర్వాత సడన్గా తీసి పక్కన పెట్టేస్తారా? తను సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే డ్రాప్ అవుతాడు. గిల్ ఖచ్చితంగా పర్ఫామ్ చేయకపోతే డ్రాప్ అవుతాడు, అయ్యేవాడు కూడా. మీ దురదృష్టం ఏంటంటే భయ్యా, క్రికెట్ ఫుడ్ ఫ్యానిటీ కాను, క్రికెట్ ఫుడ్ ఫ్యానిటీ, ఈ దురదృష్టం ఏంటంటే ఇంగ్లాండ్ తోటి ఆ సెంచరీ కొట్టు కూర్చున్నాడు, కొట్టకపోతే డ్రాప్ అయిపోయేవాడు, రంజీ ట్రోఫీకి వెళ్ళిపోయేవాడు, ఎవరో తన ప్లేస్లో వచ్చుండేవాళ్ళు. మళ్ళీ పూజ చేయి, గట్టిగా పూజ చేయి, క్షుద్ర పూజలు చేయి, గిల్లు కొట్టకూడదని, ఓకేనా? ఆ పని మీద బ్రో. డీప్ ప్రవీణ్ తను అంటాడు, బ్రో ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ గుడ్ క్యాప్టెన్. సో రుతురాజ్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ బ్యాట్స్మెన్ బట్ ఈజ్ ఆల్సో క్యాప్టెన్సీ మెటీరియల్. సో బేస్డ్ ఆన్ దిస్ పాయింట్ దే షుడ్ రియలీ ఎంకరేజ్ రుతు, ఓకే? అండ్ నేను సెలెక్టర్స్ టు థింక్ ఆల్ దీస్ పాయింట్స్. అన్యాయం జరుగుతుంది కానీ మరి ఇంత పాలిటిక్స్ బ్రో? కొంచెం అమాయకత్వంగా అనిపిస్తుంది నాకు ఇది. సో నెమ్మదిగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తా. ఎవరిని క్యాప్టెన్ చేస్తారు? ఇప్పుడు మీ స్కూల్ లెవెల్లో ఆడున్నా కూడా స్కూల్ టీంలో ఎవరిని క్యాప్టెన్ చేస్తారు? ప్లేయింగ్ లెవెల్లో గ్యారెంటీగా ఉంటాడు, తన స్థానంకి డోకా లేదు అన్న మనిషిని క్యాప్టెన్ చేస్తారు. ఇక్కడ స్క్వాడ్లోకి రావడానికి ప్రస్తుతానికి ఛాన్స్ లేదంటే తను క్యాప్టెన్ లాగా అవుతాడు. ఒక సీజన్ ఐపీఎల్లో సిఎస్టీ క్యాప్టెన్సీ చేశాడు కాబట్టి మంచి క్యాప్టెన్ అని ఫిక్స్ అయిపోయారు. ఓకే, అయి ఉండొచ్చు కనుక నాకేం ప్రాబ్లం లేదు, కుడ్ బి అ వెరీ గుడ్ క్యాప్టెన్సీ మెటీరియల్. బట్ అక్కడ ఒక సీజన్ క్యాప్టెన్సీ చేశాడు కాబట్టి తీసుకొచ్చి జస్ట్ ఆడిట్ చేస్తారా? అలా అంటే ఇప్పుడు మిగతా ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఉన్న క్యాప్టెన్స్ అందరినీ తీసుకొచ్చి ఆడిట్ చేయాలి ఇండియన్ క్యాప్టెన్స్ని. ఈజ్ దట్ ద లాజిక్ ఎవరి టైం వెళ్ళి? వెంకీ ఎంఎస్డి యూజ్ అయ్యో తెలిసిపోయేది. బాబు నువ్వు గిల్ బజన్ బాగా చేస్తున్నావు ప్రతి వీడియోలో, భయ్యా నువ్వు సిఎస్కే ఫ్యాన్ అని వేరేగా చెప్పాల్సిన పర్లేదు, ఎంఎస్డీ చెప్పావు అంటే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా? నువ్వు సిఎస్కే లెన్స్ పెట్టుకొని చూస్తున్నావు, నేను ఇండియన్ టీం విషయాన్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ నీకు నాకు అది తేడా. నువ్వు ఐపీఎల్ దగ్గరే ఆగిపోయావు, నేను ఇండియన్ టీం గురించి మాట్లాడుతున్నా. ఐపీఎల్కి ఇండియాకి పోలిక లేదు. సిఎస్కే ఇండియా ఒకటి కాదు, అసలు సిఎస్కే తమిళనాడు కూడా ఒకటి కాదు. సిఎస్కే ఫ్రాంచైజీ క్రికెట్, తమిళనాడు ఈజ్ ద డొమెస్టిక్ టీమ్. కనీసం తమిళనాడు గురించి మాట్లాడే ఒక రకం. నీకు మహారాష్ట్ర ఇష్టం ఉంటే రుతురాజ్ గారు మహారాష్ట్రకి బాగా ఆడుతున్నాడని చెప్పి నువ్వు ఆర్గ్యూ చేసిన ఒక పాయింట్. సిఎస్కేకి బాగా ఆడతాడు కాబట్టి నువ్వు ఇండియాకి తీసుకొని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నావు చూడు, ఇది నీ అవివేకం. సురేష్ నాయుడు అద్భుతమైన కమెంట్ ఇది. కౌశిక్ హేట్స్ రుతురాజ్. ఎంతైనా సచిన్ అల్లుడు కదా, ఆ మాత్రం సపోర్ట్ చేస్తావన్నా నువ్వు కూడా. ఎవరు? శుభ్మన్ గిల్ సచిన్ అల్లుడు అని చెప్పి నీకు చెప్పారా భయ్య ఫోన్ చేసి? ఒకవేళ అల్లుడైనా కూడా నాకే వస్తుంది బ్యాంక్ గిల్ సపోర్ట్ చేసి, నాకేమైనా డబ్బులు ఇస్తున్నాడా, నేను అతను పిఆర్డీలో పనిచేస్తున్నాడా? అండ్ రుతురాజ్ హేట్ చేయాల్సి చెప్పాలి నాకేంటి?
నేనే చెప్తున్నాను కదా రుతురాజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంట్ అని. బట్ రుతురాజ్ పర్ఫామ్ చేయాలి డొమెస్టిక్లో కన్సిస్టెంట్గా. 40 కొట్టేసి తోపు అయిపోయినట్టు ఎలా అవుతుంది? కుదరదు. యూ కెనాట్ ఈవెన్ కంపేర్ స్టాట్స్. జైస్వాల్ది రుతురాజ్ గైక్వాడ్ స్టాట్స్ కంపేర్ చేస్తే కళ్ళు దొబ్బుతాయి మీకే. చేయండి ఒకసారి డొమెస్టిక్ రికార్డ్ కంపేర్ చేయండి జైస్వాల్ది రుతురాజ్ గైక్వాడ్వి. 76 ఎంతో యావరేజ్ జైస్వాల్ది, 43-44 యావరేజ్ రుతురాజ్ గైక్వాడ్ది. కన్వర్జన్ ఆఫ్ సెంచరీస్ అండ్ హాఫ్ సెంచరీస్ చూడండి జైస్వాల్ది, కన్వర్జన్ ఆఫ్ సెంచరీస్ హాఫ్ సెంచరీ గైక్వాడ్ది. ఇది చూసిన తర్వాత మాట్లాడదాం. గిల్ది గైక్వాడ్ది కంపేర్ చేసినా కూడా ఫస్ట్ క్లాస్ రికార్డ్స్ గిల్దే బెటర్గా ఉంది. ప్రాబ్లం ఏంటి తెలుసా? మీరు ఐపీఎల్ చూసి డిసైడ్ అయిపోతున్నారు ఇండియన్ టెస్ట్ టీంలో ఉండాలని. T20 క్రికెట్ వేరే బాస్. T20 క్రికెట్లో గైక్వాడ్ ఉండాలని నేను ఒప్పుకుంటా. టెస్ట్ మ్యాచెస్కి కాదు. టెస్ట్ మ్యాచెస్కి ఈజ్ నాట్ దట్ ఎనఫ్ యెట్. ఊరికి అట్లా పంచబెట్టారు టెస్ట్ క్యాప్. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. సురేష్ నాయుడు మళ్ళీ గిల్ పికాడు దిలీప్ ట్రోఫీలో. గిల్ ఏం పీకలేదు, జైస్వాల్ ఏం పీకలేదు, రోహిత్ కోహ్లీ ఆడలేదు, బుమ్రా ఆడలేదు. ఓకే, కుల్దీప్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు. అందరూ స్క్వాడ్లో ఉన్నారుగా. ఎందుకు అంటే ఇండియన్ టీంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి దిలీప్ ట్రోఫీ మ్యాచ్ సెలక్షన్ మ్యాచ్ కాదు. ఇండియా టీంలోకి కొత్తగా వద్దామనుకుంటున్న వాళ్ళకి దిలీప్ ట్రోఫీ మ్యాచెస్ సెలక్షన్ మ్యాచెస్. చిన్న లాజికే, అది అర్థం చేసుకుంటే మీకు పాయింట్ క్లియర్ అయిపోతుంది. ఓకేనా బ్రో నాకు డౌట్, జైస్వాల్ని రీప్లేస్ చేయొచ్చు కదా గైక్వాడ్. నేను ఎమోషనల్గా ఆలోచించట్లేదు, కానీ టాలెంట్ విషయంలోకి వస్తే గైక్వాడ్కి బెటర్ టాలెంట్ ఉంది కదా, మరి ఎందుకు జైస్వాల్ని అంత పుష్ చేస్తున్నారు? టాలెంట్ అన్నదానికి ఒక మెజరబుల్ యాడ్ స్టిక్ ఉండదు. టాలెంట్ అన్నది మీ ఉద్దేశంలో గైక్వాడ్ ఈజ్ మోర్ టాలెంటెడ్, వేరే వాళ్ళ ఉద్దేశంలో జైస్వాల్ ఈజ్ మోర్ టాలెంటెడ్. మీరు నంబర్స్ చూసుకున్నా సరే, పర్ఫార్మెన్స్ చూసుకున్నా సరే, ఎవరు ఎంత కన్సిస్టెంట్గా సీజన్ ఆఫ్టర్ సీజన్ రన్ స్కోర్ చేసేది చూస్తే జైస్వాల్ హ్యాస్ డామినేషన్ ఓవర్ రుతురాజ్ గైక్వాడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అసలు మీరు మీకు గైక్వాడ్ ఇష్టం కాబట్టి జైస్వాల్ కూడా తీసి పక్కన పెట్టమంటున్నారు. మీకు వదిలేస్తే గైక్వాడ్ ఇష్టం కాబట్టి రోహిత్ శర్మ తీసి పక్కన పెట్టమంటారేమో, విరాట్ కోహ్లీ కూడా తీసేమంటారేమో. జస్ట్ బికాస్ మీకు మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఒక ప్లేయర్ కావాలి కాబట్టి. అగైన్ పదే అక్కడికే వస్తుంది. ఈ గొడవంతా ఎందుకు తెలుసా? జనాలు ఎలా అయిపోయారంటే ఇండియా క్రికెట్ టీంకి ఐపీఎల్ టీమ్స్కి పోలిక ఎత్తుక్కుంటున్నారు. పోలిక లేదు బాసు, అర్థం చేసుకుందాం. ఇది ఐపీఎల్ వేరే, అది ఎంటర్టైన్మెంట్. అది చూసినంతకాలం చూసి ఎంజాయ్ చేసి వదిలేయాలి. దాని నుంచి ఇండియా టెస్ట్ టీం రాదు. మహా అంటే దాని నుంచి ఇండియా T20 ఇంటర్నేషనల్ టీం వస్తుంది అంతే. అంతకుమించి వేరే ఫార్మాట్స్కి అక్కడి నుంచి ప్లేయర్స్ రారు. ఇది అర్థం చేసుకోండి. ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా ఇవాల్వ్ అవుతారు మీరు కూడా ఫ్యాన్స్ లాగా. ఇది నా బాధ. డార్జిలీ 5544 ఇలాంటి చెత్త వీడియోస్ చేస్తే అన్సబ్స్క్రైబ్ చేస్తా కౌశిక్ బ్రో. భయ్యా అర్జెంట్గా చేసే, ఓకేనా? నాకు కామన్ సెన్స్ లేని వాడినంటే నాకు అది ఇష్టం లేదు. నీ కామన్ సెన్స్ అయితే అర్థమైపోతుంది. పర్లేదు భయ్యా, నువ్వు చూడకపోతే వచ్చి నష్టమే లేదు. నేను చెప్పే పాయింట్లో లాజికల్గా అర్థం చేసుకుంటే సరే. లేదంటావా నువ్వు అన్సబ్స్క్రైబ్ చేస్తావో సబ్స్క్రైబ్ చేస్తావో నీ ఇష్టం. నేను ఎవరిని ఫోర్స్ చేయలేను. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు, నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకేనా? నీకు చేయాలనుందా హ్యాపీగా చేసుకో. JK 3333 అసలు రోహిత్ శర్మ, కోహ్లీ లాంటి సీనియర్స్కి బంగ్లాదేశ్ సిరీస్ అవసరమా? అట్లీస్ట్ బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్తో అయినా యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఇదే మనిషి పొరపాటున గనక విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి బ్రేక్ ఇచ్చి వేరే వాళ్ళని ఛాన్స్ ఇస్తే ఇక్కడ కూడా తొక్కేస్తారా? ఇప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వరా? మొన్నటి వరకు ఏమో T20స్లో ఆడనివ్వలేదు, తర్వాత ODIస్లో ఆడనివ్వలేదు, ఇప్పుడు టెస్ట్లో కూడా ఆడనివ్వరా అంటారు. అంటే అందితే మెడ లేకపోతే కాళ్ళు. ఇదేనా భయ్య లాజిక్? WTCలో ప్రతి టెస్ట్ మ్యాచ్ ఇంపార్టెంటే. మీరు ఫైనల్స్ దాకా వెళ్ళాలి అంటే ప్రతి టెస్ట్ మ్యాచ్ గెలవడం ఇంపార్టెంటే. దాంట్లో సెలెక్ట్ చేసి ఇది బైలాటరల్ సిరీస్ అంటే ఇది బైలాటరల్ సిరీసే, కాకపోతే ODIs లాగా ఇన్కాన్సిక్వెన్షియల్ బైలాటరల్ కాదు. అంటే అది గెలిచినా ఓడిపోయినా పెద్ద ఫరక పడదు, అలాంటి బైలాటరల్ కాదు కదా. దీని గెలుపు WTC పాయింట్స్కి యాడ్ అవుతుంది. అలాంటి దాంట్లో ఎలా పికెట్ చూస్ చేస్తావు? ఎవరి దీన్ని ఆడాలో? ఏం లాజిక్ భయ్యా? ఒరే బాబు ఛాన్స్ ఇస్తే కదా ప్రూవ్ చేసుకోవడానికి, నువ్వు గిల్ని ఎంత పంపుకుంటున్నా వేస్టే. ఒరే బాబు నీకు అర్థం కావట్లేదు, టెస్ట్ లెవెల్లో ఛాన్స్లు ఇవ్వరా అంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తూ పోరు. పర్ఫామ్ చేస్తే డొమెస్టిక్లో అప్పుడే ఛాన్స్ ఇస్తారు. సర్ఫరాజ్కి అలానే ఛాన్స్ ఇచ్చారు, కుప్పలు రన్స్ కొడితే ఛాన్స్ ఇచ్చారు. మయాంక్ అగర్వాల్కి అలానే ఛాన్స్ ఇచ్చారు, రోహిత్ శర్మకి అలానే ఛాన్స్ ఇచ్చారు, శుభ్మన్ గిల్కి అలానే ఛాన్స్ ఇచ్చారు, జైస్వాల్కి అలానే ఛాన్స్ ఇచ్చారు, విరాట్ కోహ్లీకి అలానే ఛాన్స్ ఇచ్చారు. ఎవరిని కూడా పిలిచి వెళ్ళిపో, నేను బాగున్నాడు, ఐపీఎల్ బాగా టెస్ట్ ఆడు అని చెప్పరు. వాడాడు భయ్యా. మెంతపోయిన సురేష్ వన్ ఆఫ్ ది రేర్ డీసెంట్ కామెంట్స్. రుతురాజ్ ఫ్యాన్ భయ్యా, కానీ నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఎక్స్ప్లెయిన్ చక్కగా చేసావు, లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసావు భయ్యా. అందరికీ అర్థం కావాలని కాదు, నీ చెప్పింది ఒప్పుకోవాలని కాదు, కానీ ఎమోషన్ని పక్కన పెట్టి లాజిక్ వాడితే బహుశా చెప్పేది ఏంటో అర్థం అవుతుందేమో. యూజర్ నేమ్ నాకు చదవడం కూడా అసలు సెన్స్ చేయట్లేదు, సో వదిలేద్దాం. బట్ పాయింట్ ఏంటంటే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్కి టెస్ట్లో ఛాన్స్ రాలేదు 2019 వరకు.
వీళ్ళు జస్టిస్ ఫర్ ఋతు అంటే అతనికి ఎంత అనుంటారు, ముంబై గట్టి జర్నలిజం అండ్ పిఆర్ ఉంది, అయినా ఒక్క కూడా పట్టించుకోలేదు. లాంగ్వేజ్ పక్కన పెడితే మ్యాటర్ కరెక్టే. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఛాన్స్ రాలేదు 2019 దాకా, మధ్యలో చాలా కాలం ఆడలేదు. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఓపెనర్గా ఆడతాను అంటే ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ పర్ఫామ్ చేస్తూ వచ్చాడు, సిమెంట్ చేసుకున్న ప్లేస్ని క్యాప్టెన్ కూడా అయ్యాడు. ఇప్పుడు అలా రోహిత్ శర్మకే ఛాన్స్ దొరికినప్పుడు అండ్ పర్ఫార్మెన్స్ వాజ్ ది బేసిస్ టు సెలెక్ట్ రోహిత్ శర్మ అందరికీ పర్ఫార్మెన్స్గా బేసిస్ ఒప్పుకోరు ఎప్పటికి కూడా. ఓకే, సాయి మనోజ్ 5523 అంటాడు, ఈ కంట్రీలో క్రికెట్ ఆడటం కంటే దరిద్రం లేదు, అదర్ కంట్రీకి పోయి పర్ఫార్మెన్స్ చేస్తే కన్ఫర్మ్గా ఛాన్స్ ఇస్తారు, దట్స్ వై ఐ లైక్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్. సాయి మనోజ్ భయ్య, నీకు తెలిసిన విషయం ఏంటంటే ఇండియా గురించి నీకు ఏదో తెలుసు అనుకుంటున్నాం. ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో ఎంతమంది ప్లేయర్స్ డొమెస్టిక్లో బాగా పర్ఫార్మ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఛాన్స్ రాదు. ఒకసారి వాళ్ళ డొమెస్టిక్ సెటప్ మొత్తం అంతా స్టడీ చేస్తే నీకు అర్థమవుతుంది. ఓకే, సంబడి లైక్ డేమియన్ మార్టిన్ ఎక్కువ మ్యాచ్ని ఆడలేకపోయాడు. డేమియన్ మార్టిన్ ఎప్పుడైనా బ్యాటింగ్ చూసావా? ఆ టైమింగ్, ఆ క్లాస్ చూసావా? చూసుంటేనే మాట్లాడవు. తక్కువ మ్యాచ్లు ఆడాడు. అందరికీ ప్రతి చోట ఛాన్స్ దొరకదు. ఎక్కడైనా సరే కాంపిటేటివ్ నేచర్ ఉన్నప్పుడు కొంతమందికే ఛాన్స్ దొరుకుతుంది, కొంతమందికి తక్కువ ఛాన్స్ దొరుకుతాయి, కొంతమందికి అసలు ఛాన్సే దొరకవు. దాట్స్ ది నేచర్ ఆఫ్ కాంపిటేటివ్ డొమైన్. ఇది అర్థం చేసుకోవాలి. ఇండియాలో కాదు వేరే కంట్రీకి అయితే ఛాన్స్ వస్తుంటే దొరకదు. దొరుకుతుంది. ఎప్పుడైతే ఒమాన్కో యూఏఈకో వెళ్తే ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ అని కంపేర్ చేయవాకు. అస్సలు బాగాలేదు వినడానికి కూడా. అది లాజికే ఫ్లాడ్. వేణు రామవత్, పెయింట్ మ్యాన్ బ్రో నువ్వు. అదే ఫస్ట్ నుంచి గైక్వాడ్ ఛాన్స్ ఇచ్చుంటే తను ఆడేవాడేమో కదా, ఇలా ఎందుకు అర్థం కావట్లేదు. జైస్వాల్ కంటే ముందే గైక్వాడ్ ఉండు కదా, బ్యాక్లో ఉన్న జైస్వాల్ని ఎందుకు పెట్టారు అది చెప్పు. దిలీప్ ట్రోఫీ అని ఉంటుంది. గిల్ జైస్వాల్ భయంకరంగా రన్స్ చేశారా? ఎదవ లాజిక్ నువ్వు నీ లవ్ వీడియో గిల్ ఫేవరెటిజం. ఒకటి భయ, ఫస్ట్ థింగ్, బూతులు వాడితే మీ మీద కేసు వేసి తెలుసా? మీకు విషయం తెలీదా? గూగుల్ చేయబయ్యా. ఇక నీ ఐడియా ఉంది కదా, ఈజీగా దొరుకుతుంది అనమాట. కేసు వేసాను అనుకో, జైల్లో పెడతారు భయ్యా నిజంగా. సరే, నీ పాయింట్ అడ్రస్ చేద్దాం ఇప్పుడు. పెయిడ్ మ్యాన్ నాకు డబ్బులు పంపించారు భయ్యా, రోజు నాకు జీపే చేస్తుంటారు వాళ్ళు డబ్బులు. మామూలుగా డబ్బులు పంపిస్తుంటారు నాకు. ఏమన్నావు? గైక్వాడ్ జైస్వాల్ కంటే ముందున్నాడా? ఉన్నాడు. అయితే పర్ఫార్మెన్స్ కంపేర్ చేయబయ్యా, తర్వాత మాట్లాడు. ఫస్ట్ క్లాస్ రికార్డ్ ఆఫ్ గైక్వాడ్ జైస్వాల్ కంపేర్ చేసిరా. ఇందాక చెప్పాను, ఐదో నువ్వు వీడియోను చూస్తుంటే పొరపాటున 76 యావరేజ్ జైస్వాల్ అయితే 40s యావరేజ్ ఉంది గైక్వాడ్. ఎలా కంపేర్ చేస్తావు భయ్యా? 30 డిఫరెన్సా? 1, 2, 3, 30 డిఫరెన్సా? కంపారిజనే లేదు అక్కడ. గైక్వాడ్ 2023, 24లో సరే ఎక్కువ మ్యాచ్ ఆడలేదు అనుకుందాం. రంజీ ట్రోఫీ గురించి మాట్లాడుతున్నా. 2022, 23లో కూడా బాగానే మ్యాచ్ ఆడాడు. 100 తర్వాత తన ఎక్కడో ఉంది రన్ గేటర్స్ లిస్ట్లో. టాప్ 100 కూడా లేడు రుతురాజ్ గైక్వాడ్. అగైన్ నథింగ్ అగేన్స్ట్ గైక్వాడ్. వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్, ఫస్ట్ క్లాస్లో గైక్వాడ్ అంత కన్సిస్టెంట్గా పర్ఫార్మ్ చేయలేదు. చేయకపోయినా కూడా దులీప్ ట్రోఫీలో ఒక టీంకి క్యాప్టెన్ చేశారు అంటే సెలెక్టర్స్ తనని దృష్టిలో పెట్టుకొని ఉన్నారు. దే రియలీ థింక్ వెరీ హైలీ ఆఫ్ రుతురాజ్ గైక్వాడ్. నేను కూడా చెప్తూ ఉంటా పదే, గైక్వాడ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. తను జైస్వాల్ లెవెల్లో పర్ఫార్మ్ చేయకపోయినా కూడా క్యాప్టెన్ చేశారు తన ఇండియా సీకి. దట్ టెల్స్ యూ సెలెక్టర్స్ కూడా గైక్వాడ్ క్లాస్ అంటే ఇష్టం, తన టెంపర్మెంట్ ఇష్టం, తన బ్యాటింగ్ అంటే ఇష్టం అని. తను కన్సిస్టెంట్గా పర్ఫార్మ్ చేసి తప్పకుండా ఇంటి టీంలోకి వస్తాడు. ఈ కంపేర్ చేసుకుంటూ పోతే ఏం దొరకదు నీకు. ఇప్పుడు చాలామంది ఐ డోంట్ నో మీట్లో చేసేదో తెలియదు కానీ చాలామంది పేరెంట్స్ మీకు వచ్చే మార్కులు పక్కింటి వచ్చే మార్కులు కంపేర్ చేస్తారు. అదే బాపత నువ్వు కూడా తేడా ఏమీ లేదు. వాళ్ళు మార్క్స్ చేస్తారు, నువ్వు ఇక్కడ కంపేర్ చేస్తున్నావు. మారరు, జనరేషన్ మారను, మనకి బుద్ధి మారదు. మళ్ళీ అది విత్ యూజర్ నేమో గిల్ కంటే గైక్వాడ్ బెటర్ T20 ప్లేయర్ బ్రో అనో స్మైలీ పెట్టాడు. అంటే మీ ఉద్దేశంలో కాదు భయ్యా, నా ఉద్దేశంలో అవును. గిల్ కంటే గైక్వాడ్ బెటర్ T20 ప్లేయర్, డెఫినెట్లీ ఫార్ మోర్ కన్సిస్టెంట్. గిల్ అంత కన్సిస్టెంట్గా లేడు. అట్లీస్ట్ లాస్ట్ 6 to 12 months తీసుకుంటే కనుక తన కన్సిస్టెన్సీ డిప్ అయ్యేది అట్లీస్ట్ T20 ఫార్మాట్లో. సో ఐ పర్సనలీ బిలీవ్ దట్ రుతురాజ్ గైక్వాడ్కి T20 ఐస్లో ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి. ఇందాక ఒక పాయింట్ కూడా చెప్పా, 3 ఫార్మాట్లు ఉన్నప్పుడు వేరే ప్లేస్ కూడా ఛాన్స్ ఇస్తే వాళ్ళకు కూడా కాస్త మోటివేషన్ ఉంటుంది. ఇండియాకి ఆడే ఛాన్స్ దొరుకుతుంది, ఏదో ఒక ఫార్మాట్లో ఆడుతున్నామని ఆ వెసులుబాటు ఉన్నప్పుడు అది వాడుకుంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. గిరి పోచంపల్లి, చెరువు బాగుంటాయి భయ్యా, మీ ఊరు చెరువు చాలా ఫేమస్. నువ్వు ఢిల్లీ లేపుకో బ్రో, నీకు క్రికెట్ గురించి తెలియదు, నీకు క్లాస్ బ్యాటింగ్ గురించి తెలియదు, నువ్వు క్రికెట్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. థ్యాంక్స్ భయ్యా, నువ్వు చెప్పకపోతే అసలు నేను ఏమైపోయానో నాకే అర్థం కావట్లేదు. సరే మరి అయితే నీకు క్రికెట్ గురించి బాగా తెలుసు కదా, మరి చెప్పవా భయ్యా వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయవా? సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా సెలెక్ట్ చేస్తారు, IPL పర్ఫార్మెన్స్ బేసిస్ మీద టెస్ట్ మ్యాచ్ సెలెక్ట్ చేస్తారు కదా, అంతేగా నీ లాజిక్ యాదవ కాదు అదనమాట మా సంగతి. ఇంకా చాలా కమెంట్స్ ఉన్నాయి కానీ అన్నిటి గురించి మాట్లాడదలుచుకోలేదు. కొన్నిటి మాత్రమే పిక్ చేసి వాటిని అడ్రస్ చేస్తే బేసిక్గా ఇలాంటి పాయింట్స్ ఎవరి మనసులో అన్నా ఉంటే కూడా వాళ్ళకి అర్థమవుతూ క్లారిటీ వస్తుందని.
మళ్ళీ ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను బాసు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఐపీఎల్ పర్ఫార్మెన్స్ తోటి ఇండియన్ టెస్ట్ టీంలోకి ఎంట్రీ రాదు. అలా వస్తుంది అనుకోవడం మానేయండి, కంపేర్ చేయడం ఆపేసేయండి. సిఎస్కే ఇండియన్ టీం ఒకటి కాదు, సిఎస్కే తమిళనాడు కూడా ఒకటి కాదు. తమిళనాడు ఇస్ డొమెస్టిక్ సైడ్. గైక్వాడ్, రుతురాజ్ గైక్వాడ్ ఆడేది ఫర్ మహారాష్ట్ర, శ్రేయస్ అయ్యర్ ఆడేది ఫర్ ముంబై. కనీసం అలా అన్నా కంపేర్ చేయండి, కొంచెం అన్నా సెన్స్ ఉంటుంది. నేను టాకింగ్ అబౌట్ ఓడిఐస్ ఆర్ టెస్ట్ మ్యాచెస్. T20s గురించి మాట్లాడినప్పుడు తప్పు లేదు, ఐపీఎల్ ఫ్రాంచైజీ గురించి మాట్లాడుకోండి. మీకు మీ ఫ్రాంచైజీ ఇష్టం కాబట్టి దానిలోకి పేరు వచ్చారనుకోవడం కరెక్ట్ కాదు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రుతురాజ్ గైక్వాడ్ తక్కువేవి కాదు, మంచి బ్యాటరే, సుప్రీంలీ టాలెంటెడ్. ఖచ్చితంగా తనకి అవకాశం దొరుకుతుంది. బట్ ఈ నీడ్స్ టు వెయిట్ ఫర్ హిస్ టైం. గొప్ప గొప్ప ప్లేయర్సే వెయిట్ చేయాల్సి వచ్చింది. చాలామంది టీంలోకి వచ్చి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కంబ్యాక్ చేశారు. టీంలోకి రావాలంటే మీరు టీంలో ఉన్న వాళ్ళకంటే కూడా పర్ఫార్మెన్స్ రెట్టింపు చెయ్యాలి, చేస్తేనే స్క్వాడ్లోకి వస్తారు. ఈ పాయింట్స్ అన్ని సమరీ అమ్మా. ఇది చేస్తేనే మీరు ఇండియన్ స్క్వాడ్లోకి వస్తారు. పాలిటిక్స్ ఖచ్చితంగా ఉంటుంది, మనుషులు ఎక్కడుంటే అక్కడ పాలిటిక్స్ ఉంటుంది. దాన్ని మించి పర్ఫామ్ చేస్తే మీరు స్క్వాడ్లోకి వస్తారు. విరాట్ కోహ్లీకి కూడా చిన్నప్పుడు అండర్-19 సెలెక్ట్ అవ్వాలంటే సెలెక్టర్స్ చెప్పాడు వాళ్ళ నాన్నకి, డబ్బులు ఇస్తే సెలెక్ట్ చేస్తామని. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, చూసే ఉంటారు ఈ స్టోరీ, మీరు వినే ఉంటారు. మా వాడి టాలెంట్ ఉంటే రన్స్ స్కోర్ చేస్తే స్క్వాడ్లోకి వస్తాడు, నేను ఒక్క పైసా ఇచ్చేది లేదని చెప్పాడు. పాలిటిక్స్ ఉంటుంది బాసు, ఉంటుంది, ప్రతి లెవెల్లో ఉంటుంది. కానీ మీ పర్ఫార్మెన్స్ విల్ ఆల్వేస్ స్పీక్. మీరు భయంకరంగా పర్ఫామ్ చేస్తే ఓవర్లుక్ చేయలేరు, అలా పర్ఫామ్ చేయాలి. అలా ఇప్పటిదాకా ఫస్ట్ క్లాస్లో పర్ఫామ్ ఇప్పటిదాకా చేయలేదు రుతురాజ్ గైక్వాడ్. ఐఎమ్ హోపింగ్ దట్ ఈ సీజన్లో భయంకరంగా రన్ స్కోర్ చేస్తాడని ఆశిస్తున్నా. అండ్ ద సేమ్ టైం ఇండియాలో ఓపెనర్స్లోనే టాప్ 3లో ఎవరైనా సరిగా పర్ఫామ్ చేయకపోతే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు రెడీగా ఉండాలి, రన్ స్కోర్ చేస్తూ ఆ మైండ్లో ఫ్రెష్గా ఉంటే స్క్వాడ్లోకి వచ్చేస్తాడు. భయ్యా ఇదన్నమాట సంగతి. నచ్చుంటే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇస్తాం పేజ్. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తే అప్పటిదాకా సెలవు మరి. Adiós, amigo.